స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. రాష్ట్రంలోనే అతి పొడిగైన 193 కిలోమీటర్ల తీరం గల చిక్కోలు జిల్లా తీరం గతం వైభవం. బ్రిటిష్ పరిపాలన కాలంలో పోర్ట్ కళింగపట్నం ఏర్పాటు చేసి సముద్ర మార్గం గుండా రంగూన్, బర్మా వంటి దేశాలకు సరుకుల రవాణాతో పాటు ఉపాధి కల్పన కూడా చేదోడుగా ఉండేది. కాలక్రమేణా స్వతంత్రం సిద్ధించిన తర్వాత పోర్ట్ కళింగపట్నం బీచ్ పూర్తిగా కనుమరుగైపోయింది అనడానికి అక్కడ అప్పట్లో నిర్మించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికి కూడాను ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఈ తీరం అంతా కూడాను ఎందుకు పనికిరానిదిగా పరిణామంలో నిలిచిపోయింది. కాకపోతే ఈరోజు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 193 కిలోమీటర్ల తీరంలో ఉపాధి కల్పనతో పాటు 155 గ్రామాల్లో ఉన్న మత్స్యకారులకు కూడా వేట లేనటువంటి దుస్థితిలో వారికి వేట కల్పించేందుకు 3 జట్టీలను అదేవిధంగా ఒక పోర్ట్ను కూడా నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణ పనులు జరిగితే ఆ పరిసర ప్రాంతాలకు ఎటువంటి ఉపాధి లభిస్తుంది, ఈ పోర్టు నిర్మాణంతో విదేశాలతో సముద్ర మార్గం గుండా ఎటువంటి వాణిజ్య లావాదేవీలు అందుబాటులోకి వస్తాయి అన్నటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే అక్కడ నిర్మిస్తున్నటువంటి ఆ పోర్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, శరవేగంగా జరుగుతున్నటువంటి ఈ పోర్టు నిర్మాణం ఎప్పట్లోగా రవాణా అంటే పడవల రవాణాకి అందుబాటులోకి వస్తాయనే విషయం వెళ్ళి చూద్దాం రండి. చిక్కోలు దశ మారనుందా? అందుకు ఉదాహరణ ఈరోజు మూలపేట పోర్టు నిర్మాణం పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడైతే పోయిందో అక్కడే వెతుక్కున్నటువంటి విధానాన్ని మాత్రం ఈరోజు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుండడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో చిక్కోలు తీరంలో ఓడల రాకపోకలకు అనువైనటువంటి తీరం మాత్రం దశాబ్దాల కాలంగా అది అనువు కాదని సర్వేలతోనే సరిపెట్టినటువంటి లేని గత ప్రభుత్వాలు మాత్రం ఈరోజు అది కాదు, ఆ తీరం ఎట్టి పరిస్థితుల్లో పోర్టు రాకపోకలకు అనువైందని మాత్రం రుజువు చేసే విధంగా ఇక్కడ మూలపేట పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శరవేగంగా జరుగుతున్నటువంటి ఈ నిర్మాణ పనులు మాత్రం భవిష్యత్తులో చిక్కోలు తీరంలో పోర్టు పెద్ద పెద్ద పడవల రాకపోకలతో పాటు ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పన, అదేవిధంగా విదేశాలతో కనెక్టివిటీ, వాణిజ్య పరమైనటువంటి లావాదేవీలు కూడా జరుగుతుండడానికి ఈ నిర్మాణం కేవలం 3 నెలల పరిధిలోనే సముద్రం ఇంత సుమారు 3 కిలోమీటర్ల రహదారిని కూడా నిర్మించి ఆ జట్టి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈరోజు ఆ నిర్మాణ పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు మాత్రం ఈ పోర్టు నిర్మాణానికి ఎంతగానో దోహదపడింది చెప్పుకోవచ్చు. సర్వేలతో సరిపెట్టినటువంటి గత ప్రభుత్వాల తాలూకా ఏవైతే చర్యలు ఆ చర్యలను పూర్తిగా పక్కన పెట్టి పోర్టు నిర్మాణానికి మాత్రం ముందడిగిన రాష్ట్ర ప్రభుత్వం ఒక మైల్ రైలు దాటిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ పోర్టు నిర్మాణానికి తనదైన శైలిలో ముఖ్యమంత్రితో మరీ ఒప్పించి మూలపేట వద్ద పోర్టు నిర్మాణం, భూసేకరణ, అదేవిధంగా ఏదైతే భూములు కోల్పోయిన వారు, అదేవిధంగా ఆవాసాలు కోల్పోయిన నిర్వాసితులు కూడా మెరుగైన ప్యాకేజీలు అందించినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మనతో ఉన్నారు. చూస్తే కనుక చిక్కోలు వాసుల కళ ఈరోజు పోర్టు నిర్మాణం. ఆ పోర్టు నిర్మాణం పనులు ఏ విధంగా సాగుతున్నాయి, ఇప్పటి వరకు ఇంతవరకు నిర్మాణం ఎప్పట్లోగా వాణిజ్యపరమైన పడవ ఇక్కడ సరుకు దిగుమతి చేయడానికి వచ్చే సిద్ధంగా ఉంది. ముందుగా నేను పోర్టు గురించి మాట్లాడాలంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది. దానికి కారణం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీకాకుళం జిల్లా వలసలకు మాత్రమే అలవాటు పడినటువంటి ప్రాంతం. పొట్ట చేత పట్టుకొని బిడ్డని భుజాన వేసుకొని కూలి పనులకు పోయి హైదరాబాద్, నెల్లూరు, మద్రాసు ప్రాంతాల్లో కూలి బ్రతుకులకి అలవాటు పడినటువంటి ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజల వలస జీవితాలకి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వలసలు వెళ్ళిన ప్రాంతానికి ఈ దేశం నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ఈ శ్రీకాకుళానికి వలసలు వచ్చేటటువంటి చరిత్రకు శ్రీకారం చుట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేనేమి చెప్పింది అతిశయోక్తి కాదు. ఒకసారి చూడండి. ఇదే ప్రాంతం 6-7 నెలల క్రితం నిర్మానుష్యం. ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేస్తే మే నెల నుంచే పనులు ప్రారంభమయ్యాయి. కరెక్ట్గా 5-6 నెలలు పూర్తవుతుంది. ఈ 5-6 నెలల్లో 2451 మీటర్లు సౌత్ బ్రేక్ వాటర్స్, 580 మీటర్ల పైచీలకు నార్త్ బ్రేక్ వాటర్స్ చేయాల్సి ఉండగా ఈపాటికే సౌత్ బ్రేక్ వాటర్స్ 1245 మీటర్లు పూర్తి చేశాం. నార్త్ బ్రేక్ వాటర్స్ ఫినిష్, పూర్తి చేసేయడం అయిపోయింది. ఇప్పుడు పైన లేయరు, సెకండ్ లేయర్ మళ్ళీ దాని మీద స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక డ్రెడ్జింగ్ కూడా స్టార్ట్ చేస్తాం త్వరలో. ఇదైన తర్వాత ఒకవైపు అక్కడ బర్తులు కూడా నిర్మాణం చేయడానికి 4 బర్తులు నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు అవుతున్నాయి ఫస్ట్ ఫేజ్లో.
సెకండ్ ఫేజ్లో మరొక 8 బెర్తులు కూడా వస్తాయి, అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఫైల్స్ కూడా ఇంచుమించు చాలా వరకు ఒక 650 ఫైల్స్కి ఇంచుమించు ఒక 110 ఫైల్స్ వరకు కూడా మనం ఫినిష్ చేయడం జరిగింది. ఇది నాకు తెలిసి పోర్టు నిర్మాణాల్లో ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించాం. ఇంత ఫాస్ట్గా వర్క్ జరగడం అన్నది ఎక్కడ 5-6 నెలల కార్యక్రమం, ఈలోగా ఇంత కార్యక్రమం సుమారు పోర్టు కోసం 4,361 కోట్ల రూపాయలు కేటాయిస్తే దీనికి ఇప్పటికే చాలా వరకు పూర్తి చేసి 2025 సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అనుకుంటున్నారు విశ్వసముద్ర కంపెనీ వాళ్ళు రాత్రనక పగలనక ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే అంతకన్నా ముందే ఈ ఏడాది ఈ ఏప్రిల్ నాటికే షిప్ తేవాలని చూస్తున్నాం. ఇక్కడ అంటే ఫిబ్రవరి నాటికి షిప్ వస్తుంది, ముఖ్యమంత్రి ఆ షిప్కి ఆహ్వానం పలికేందుకు వచ్చిందని ఆయన సభలో కూడా ప్రకటించింది. అయితే ఆ దిశగా పనులు శరవేగంగా సాగుతున్నారు కదా. షిప్ రావాలంటే ఏం చేయాలి? ముందు కెరటాలని వాటర్స్ని బ్రేక్ చేయాలి. చూడండి కెరటాలు ఎలా బ్రేక్ అయ్యాయో, ఒక్క కెరటమైనా వస్తుందా? దానికి కారణం ఏంటంటే సౌత్ బ్రేక్ వాటర్స్తో ఆ వస్తున్నటువంటి కెరటాలన్నింటినీ కూడా ఇక్కడ ఆపగలిగాం. నార్త్ బ్రేక్ వాటర్స్తో ఇప్పుడు ఒక ట్యాంకులా తయారైంది సముద్ర తీర ప్రాంతంలో. ఇందులో షిప్ ఈజీగా ఇప్పుడు వస్తుంది. షిప్ రావడానికి తగిన ఏర్పాట్లు మేము ఫిబ్రవరి నుంచి మార్చ్ ఏప్రిల్లో కన్నాం. దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. చాలా సంతోషకరమైనటువంటి పోర్ట్ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగి పడవలు రాకపోకలు రవాణా సౌకర్యాలు అందుబాటులో వస్తాయి. ఈ పరిసర ప్రాంతాలకు ఏ విధమైనటువంటి ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే భూములు ఇచ్చిన వారు కావచ్చు, ఆవాసాలు కోల్పోవచ్చు, వారికి ఉన్నటువంటి సమస్యలని సర్దుమణిగిపోయి ఈరోజు పోర్ట్ నిర్మాణం శరవేగం సాగడానికి దోహదపడింది అనుకో. అది మీకు నేను తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా అనేది వలసలు కరవాటు పడినటువంటి ఈ ప్రాంతం కూడా నౌకాయానాలు ఉన్నటువంటి ప్రాంతమే. విశాఖపట్నంలో నేచురల్ సీపోర్ట్ ఎలా అవుతుందో కళింగపట్నంలో శ్రీకాకుళంలో కూడా ఉంది, బారువాలో ఉంది. 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో వచ్చి ఈ ప్రాంతాలకు వచ్చినటువంటి చరిత్ర ఉంది. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతంలో గత 50 సంవత్సరాలుగా ఒక మాట నడుస్తుంది. అదేంటంటే భావనపాడు పోర్టు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నోటి వెంబడి కూడా వచ్చింది భావనపాడు పోర్టు. ఈ రోజు వరకు దానికి మార్గాలు కూడా ఎవరు చూడలేకపోయారు. చంద్రబాబు నాయుడు కాలంలో కూడా చెప్పాడు, పోర్టు కోసం 15,000 ఎకరాలు భూమి ఉండాలి, 15,000 ఎకరాలు భూమి ఉంటేనే పోర్టు నిర్మాణం చేయగలనని చెప్పి భావనపాడు పేరుతో ల్యాండ్ బ్యాంక్ చేసి ఆ భూమి అంతా కూడా దోచేయడానికి చూశాడు చంద్రబాబు నాయుడు. అంటే పోర్టు మీద అంటే ల్యాండ్ బ్యాంక్ మీద ఉన్న దృష్టి పోర్టు మీద ఆయనకు లేదు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేన్నాళ్ళు అయింది 4.5 ఏళ్ళు, 2 ఏళ్ళు కరోనాతో పోయింది. మరో 2.5 ఏళ్లలోనే ఇక్కడ 1250 ఎకరాలే 1250 ఎకరాల్లో మూలపేట పోర్టు నిర్మాణం జరుగుతుంది. మరి ఎందుకంటే 15,000 ఎకరాలు చంద్రబాబు నాయుడికి ల్యాండ్ కబ్జా చేద్దాం అన్న దురుద్దేశం వల్లే వాళ్ళు పోర్టు నిర్మాణం చేయలేరు. సరే, భావనపాడు పోర్టు నిర్మాణానికి నోచుకోవట్లేదు. భావనపాడు కన్నా మరికొంచెం ముందుకు వచ్చి ఈ మూలపేటలో డీప్ సీ వాటర్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలో ఉండే ది బెస్ట్ పోర్ట్స్లో ఇది ఒక బెస్ట్ పోర్ట్ కాబోతుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్స్ కాబోతుంది. 19 మీటర్ల ఇంచుమించు డెప్త్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద షిప్స్ కూడా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. విశాఖపట్నానికి పారాదీప్కి మంచిన పోర్టు కూడా అవుతుంది. తూర్పు ఈశాన్య ఆగ్నేయ దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసుకునే విధంగా ఈ పోర్టు నిర్మాణం ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల నుంచి ఇక్కడ నుంచి ఎగుమతులు అలాగే దిగుమతులు చేసుకోవడానికి బొగ్గు కానీ, ఆయిల్స్ కానీ, గ్రానైట్ కానీ, నిల్వలు కానీ అన్ని రకాలుగా ఇక్కడ నుంచి చేసుకోవడానికి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయబడుతున్నాం. ఈ రవాణా ఈ నౌకాయానం వల్ల మనకి ఇంచుమించు 30,000 మందికి నిరుద్యోగ సమస్య తీర్చగలం. అందుకే వలసలు నివారించడానికి ప్రతి ఊరిలో కూడా ఒక 5గురికో 10గురికో ఉద్యోగాలు ఇప్పించగలం. ఈ జిల్లా నుంచే ఫస్ట్ ప్రయారిటీ కింద నేను మూలపేట, విష్ణుచక్రం 2 గ్రామాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభుత్వం తరఫున. ఎందుకంటే వాళ్ళ త్యాగ ఫలితమే ఈ పోర్టు నిర్మాణం. వాళ్ళు త్యాగాలు చేసి ఈ 2 గ్రామాలు మాకు అప్పచెప్పారు కాబట్టి ఈరోజు ఈ నిర్మాణం జరుగుతుంది. వాళ్ళకు కూడా R&R ప్యాకేజ్ ద్వారా అన్ని సౌకర్యాలతో వసతులతో ఊరే నిర్మాణం చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లేఅవుట్ కూడా ఫాస్ట్గా పూర్తయిపోయింది. త్వరలో డ్రా వేసేసి ఎవరి స్థలాలకు అప్పచెప్పేసి వాళ్ళ ఇళ్ల నిర్మాణాలను కూడా శరవేగంగా ఒకవైపు జరుగుతుంది. పోర్ట్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నామో R&R ప్యాకేజ్లో నష్టపోయిన నిర్వాసితులకు కూడా అంతే వేగంగా వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కళ్ళలోనే ఎప్పుడైనా ఈ పోర్ట్ నిర్మాణం జరుగుతుందని ఊహించారు? ఎప్పుడైనా కలగన్నారా? నా కలలో కూడా ఊహించలేదు. నేను కాదు కదా, ఈ జిల్లా ప్రజలు ఎవడూ ఊహించలేదు. మా ఉత్తరాంధ్రలో, మా శ్రీకాకుళం జిల్లాలో, మా టెక్కల ప్రాంతంలో ఇంత బృహత్కరమైన కార్యక్రమం జరుగుతుందనేది మా జీవితాల్లో 6 నెలల క్రితం వరకు మాకు తెలియదు. 93 కిలోమీటర్ల తీరం ఉన్న ఈ చిక్కోలు జిల్లా తీరం బ్రిటిష్ వారికి రవాణా రాకపోకలకు, పడవల రాకపోకలకు అనువైంది. ఈ 200 ఏళ్ళుగా ఎందుకు ఏలిన వాళ్ళందరూ కూడా ఈ తీరాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేసి మత్స్యకారులు కూడా వలసలు పోయేటట్టు దుస్థితి తీసుకొచ్చాం. వేటకు అనువు కాక కనీసం కేవలం సందర్శన ఒక తీరంగానే మిగిలిపోయింది. కారణం ఏమనుకుంటే చిత్తశుద్ధి లేదండి, చిత్తశుద్ధి లేదు. దీనికి ఆన్సర్ చిత్తశుద్ధి లేదు. రాష్ట్రంలో 8 పోర్టులు,
ఒక భోగాపురంలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డబుల్ డెక్కర్ ఫ్లైట్ దిగేటట్టు ఏర్పాటు చేస్తూ, అలాగే మత్స్యకారుల కోసం జెట్టీల నిర్మాణం, అలాగే ఫిషింగ్ హార్బర్లు, మరి బుడగట్లపాలెంలో కూడా ఫిషింగ్, అవి 8 ఫిషింగ్ హార్బర్లు. చరిత్రలో ఎప్పుడైనా కని విని ఎరుగని స్థితి ఉందా? ఇక్కడే కాదండి, ఇచ్చాపురం డొంకూరు దగ్గర నుంచి నెల్లూరు వరకు 927 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం. ఈ శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఇంచుమించు ఇక్కడ మన డొంకూరు నుంచి కొవ్వాడ వరకు ఇంచుమించు 192 కిలోమీటర్లు. ఇన్ని కిలోమీటర్ల పరిధిలో ఇన్ని పోర్టులు, ఎయిర్పోర్టు, తర్వాత జెట్టీల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్లు, ఏంటిది ఘన చరిత్ర. అందుకే ప్రపంచ దేశాలకు చెందిన 47 దేశాలకు చెందిన 8,000 మంది పైచిలకు పారిశ్రామికవేత్తలు ఈ మధ్య విశాఖపట్నం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పరిశ్రమలు పెడతాం, 13.5 లక్షల కోట్లతో పెడతాం, 6 లక్షల పైచిలకు నిరుద్యోగ సమస్య తీర్చుతామని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా శరవేగంగా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో చూడండి, ఇది ఇండస్ట్రియల్ జోన్ కింద కూడా ప్లాన్ చేయడానికి ఆలోచన చేస్తున్నాం. ఇదంతా కూడా మ్యాప్లో ఉన్నదంతా కూడా, రెడ్ మార్కులో ఉన్నదంతా కూడా సాల్ట్ ల్యాండ్స్. ఈ ప్రాంతంలో కూడా చాలా పరిశ్రమలు రాబోతున్నాయి. ఈ పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు కూడా చాలా వస్తాయి. ఈ పరిశ్రమల ద్వారా ఈ టెక్కల్ నియోజకవర్గం, ఈ ప్రాంతం, ఈ శ్రీకాకుళం జిల్లా ఇది ఒక పారిశ్రామిక వాడగా మారబోతుంది. పోర్టులోనే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తే, మరి పరిశ్రమలు వస్తే ఇంకెంత బాగుపడుతుంది. వలసలకు వెళ్లాల్సిన కర్మ నుంచి, మా స్థితుల నుంచి ఈ శ్రీకాకుళం జిల్లాకే వలసలు వచ్చే విధంగా జగనన్న ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఘనకీర్తి. మేం చేసుకున్న అదృష్టం ఏంటంటే, ఓ కార్యకర్తగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన కాలంలోనే సమకాలికుడిగా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. ఆ భగవంతుడు నాకు కూడా ఆయన సమకాలికుడిగా పుట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ చూడటం, దీనిలో భాగస్వాములు కావటం మా జన్మజన్మలో మేము చేసుకున్న అదృష్టం. త్వరలో జాతికి అంకితం చేయబోతున్నాం. ఇది ఒక గొప్ప ఘనకీర్తి, గొప్ప చరిత్ర. పదవులు ఉంటాయి, ఉండకపోవచ్చు, లేకపోతే అది ప్రభుత్వాలు ఉండవచ్చు పార్టీలు. కానీ ఈ మూలపేట పోర్టు పూర్తిగా నిర్మాణం పూర్తయిన తర్వాత చరిత్రలో నిలిచిపోయింది దువ్వాడ శ్రీనా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఇలాంటి దువ్వాడ శ్రీనివాసులు వీళ్ళందరూ ఎవరు? కోన్కిస్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నా గుండెలో ఏం పదం వస్తుంది? లబ్డబ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందరం కూడా చెప్పుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ మాకు ఇక్కడ పెట్టారు కాబట్టి మేము ఉన్నాం, లేకపోతే మేమే వెళ్ళాము, మా కార్యకర్తలం. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పేరు. ఈ శ్రీకాకుళం జిల్లాలో కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వస్తుంది. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ పోర్టు నుంచి ఉద్యోగాలు చేస్తారు. ప్రతి ఒక్కడు కూడా పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు అయిపోయే 23వ సంవత్సరం కదా ఇది, 28 లెక్కేసుకోండి, 29వ సంవత్సరం చూసుకోండి. నేను చెప్పిన మాటలు కానీ జరగకపోతే దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు టైం అండ్ డేట్ రాసుకోండి. ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఇక్కడ పనిచేసి ఆధారపడి బ్రతికే రోజు వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకునే రోజు వస్తుంది. పోర్టు నిర్మాణం అనువైనటువంటి తీరం కాదని చెప్పుకుంటూ తంతు గడుపుకుంటూ వచ్చిన ఈ నేపథ్యంలో ఈరోజు ఆ పోర్టు నిర్మాణం పూర్తి అవుతుంది. ఈ పూర్తి అయిన తర్వాత జిల్లాలకే వలస వచ్చే పరిణామాలు, పరిస్థితి నెలకొన్న ఇటువంటి ఒక ఆహ్లాదకర వాతావరణం నెలకొన్న భవిష్యత్తులో ఈ పోర్టు నిర్మాణం ఒకవేళ ప్రభుత్వం మారితే ఈ పోర్టుపై కనుక వారేమైనా అవాంతరాలు తెలిపే పరిస్థితి. ఇప్పటి వరకు కూడాను వాటిని సాధ్యం కాదు అని చెప్పుకొని వచ్చారు. సాధ్యం కాదు అనేది సాధ్యం చేసి చూపిస్తున్నారు ఈరోజు నిర్మాణం పూర్తి చేసి. వారికి ఏం సమాధానం? ఈ ప్రభుత్వం మారడం అన్నది కళ. 30 ఏళ్ళు, రానున్న 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అది నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. ఇకపోతే పోర్టు శంకుస్థాపన చేసిన రోజు మీకు బాధ కలగొచ్చు, కానీ దున్నపోతూ, ఆంబోతూ ఇదది తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు. అలాగే రామ్మోహన్ నాయుడు కూడా ఒక మాట అన్నాడు. వాడు సెంటు వేసుకొని డ్రెస్ కూడా నలక్కుండా తిరుగుతాడు, ఢిల్లీ నుంచి గల్లీకి అలా తిరుగుతుంటాడు. ఎప్పుడు రూరల్ విలేజెస్కి రాడు. దమ్ముంటే వాళ్ళు ర్యాలీ చేశారు ఈ మధ్య. దమ్ముంటే అచ్చెన్నాయుడికి రమ్మంటున్నాను ఇక్కడ రా, చూడు, నీ కళ్ళుంటే, శక్తి ఉంటే చూడు అభివృద్ధి అంటే. రోడ్లు వేసాను, వీధి దీపాలు వేసాను, వీధి దీపాలు సర్పంచ్ వేస్తాడు, రోడ్లు R&B వాళ్ళు వేస్తారు. నువ్వెవడ వేయడానికి? 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇక్కడ మీ అన్న ఎర్రన్నాయుడు కానీ, నువ్వు కానీ, మీ అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు కానీ ఒక్కటంటే ఒక్క పని చేసామని చెప్పండి. ఈరోజు కిడ్నీ రోగుల కోసం 700 కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి నిర్మాణం అక్కడ వద్దానం ప్రాంతంలో జరిగింది. వాళ్ళకి అనుసంధానంగా త్రాగునీరు ఇవ్వడానికి 200 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించడం కూడా జరిగింది. 7 లక్షల మందికి త్రాగునీరు ఇచ్చి కిడ్నీ రోగాన్ని శాశ్వతంగా ఆఫ్రికా, ఎల్ సాల్వడార్, నికరాగువా ఇలాంటి దేశాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన రోగం మాకు
పట్టి పీడిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ రోగాన్ని కూడా నిర్మూలన చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఇక్కడ 4,300 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం చేశారు. ఇదిరా అభివృద్ధి అంటే. నువ్వేమన్నావు ఆ రోజు అచ్చెన్నాయుడు గాని రామ్మోహన్ రెడ్డి గాని, ఇది శంకుస్థాపనలకే పరిమితం అన్నారు. రండి, నీకు దమ్ముంటే రా, నేను చూపెడతాను. శంకుస్థాపనలకే పరిమితం అయితే ఏంటి అభివృద్ధి? దిస్ ఈజ్ ఛాలెంజ్. చరిత్ర చెప్పుకుంటుంది, మీరు కాదు. పసుపు జెండాలు వేసుకొని రోడ్ల మీద 2 వీలర్స్తో వెళ్ళిపోతే జరగదబ్బా. ప్రజల్ని మోసం చేస్తే ఎవడు వినడు నమ్మడు. నీకు దమ్ముంటే రా, నీ తెలుగుదేశం క్యాడర్తో నువ్వురా, నేను ఒక్కడనే వస్తాను వైసీపీ నుంచి. మా అభివృద్ధి అంటే చూపెడతాం. నీకు దమ్ముంటే అచ్చెన్నాయుడు ఈ ప్రాంతానికి వచ్చి చూడాలి. రానున్న 30 ఏళ్ళు జగనన్నే ముఖ్యమంత్రి, మేమే అన్నీ పూర్తి చేస్తాం, ప్రజలకు అంకితం చేస్తాం. ఇది పారిశ్రామికవాడగా జగనన్నే మారుస్తారని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం జనసేనలు అన్నీ మట్టి కొట్టుకుపోతాయి. వాళ్ళకి ధైర్యం లేదు కాబట్టే ఒక్క వ్యక్తిని, చిన్న 50 సంవత్సరాల యువకుడిని, పిల్లాడిని ఎదుర్కోవడానికి ఒక 70-80 సంవత్సరాల వృద్ధుడు, ఒక పెచ్చోడు, వీళ్ళందరూ కలిసి అంట ఆయన ఎదుర్కొంటారంట. వీళ్ళకి ఓడించే దమ్ముంటే వీళ్ళందరూ ఎందుకు కలవాలి? ఓడించే దమ్ము లేక వీళ్ళందరూ కలుస్తున్నారు. కాబట్టి వాళ్ళతో మాకేం పోటీ? 175 స్థానాలు మావే. రానున్న 30 ఏళ్ళు జగనన్న ముఖ్యమంత్రి ఈ అభివృద్ధిని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. చూస్తే కనుక కేవలం 1200 ఎకరాల్లో 4,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఈ పోర్టు నిర్మాణం వెనుక మాత్రం విష్ణు చక్రం, అదేవిధంగా మూలపేట గ్రామస్తుల త్యాగఫలమే ఈరోజు పోర్టు నిర్మాణం సాధ్యపడుతుందని స్పష్టం చేస్తున్నారు. అసలు ఈ తీరంలో పోర్టు నిర్మాణం సాధ్యం కాదన్న ప్రతి ఒక్కరికి కూడాను సమాధానం చెప్పే విధంగా ఈ పోర్టు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నిర్మాణం కనుక పూర్తయితే మాత్రం చరిత్రలో శ్రీకాకుళం జిల్లా వలసల జిల్లాగా పేరుగాంచింది. కానీ ఈ జిల్లాకి ఇతర ప్రాంతాలను వలసొచ్చే పరిస్థితులు, పరిణామాల్లో భవిష్యత్తులో నెలకొంటే పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాల నిర్మాణానికి కూడాను భూసేకరణ కూడా జరిగింది. గత ప్రభుత్వ హయాంలో సుమారు 14,000 ఎకరాలను భూసేకరణ చేసి వాటిని ల్యాండ్ పూలింగ్ చేయడానికి వారు చేసిన ప్రయత్నంలో పోర్టు నిర్మించాలన్న చిత్తశుద్ధి కొరవడంతోనే వారికి చేతకానిటువంటి ఆ పనిని మాత్రం ఈరోజు తాము పూర్తి చేసి చూపిస్తున్నాం. త్వరలోనే ఈ పోర్టు నిర్మాణం పూర్తి కావడంతో పాటు ఉపాధి కల్పనతో పాటు ఇతర ప్రాంతాల నుండి రవాణాలు సాగు, అంటే సముద్ర మార్గం నుండి పడవల రవాణాలకు కూడాను అనువైనటువంటి ప్రదేశంగా ఇది మారబోతుంది. ఈ 193 కిలోమీటర్ల తీరంలో మత్స్యకారులు వలస వెళ్లకుండా ఉండేందుకు 12 జెట్టీలను, ఒక హార్బర్తో పాటు ఈరోజు పోర్టు నిర్మాణం పనులు మాత్రం శరవేగంగా సాగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ పోర్టు నిర్మాణం జరగదు, కేవలం శంకుస్థాపనలకే పరిమితం అవుతుంది అన్నటువంటి వారందరికీ కూడాను మూతోడు జవాబు చెప్పే విధంగా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం పనులను ఎవరైతే తమను విమర్శించారో వారు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించాలని కూడా ఆయన సవాల్ ఇస్తున్నారు. మరి ఇంతలా జిల్లా తలమానికంగా నిర్మించబడుతున్న ఈ మూలపేట పోర్టు నిర్మాణం విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా ఈ పోర్టు నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు వారు కూడా సహకరించి ఈ జిల్లా ప్రజల కళ నెరవేరుతున్నటువంటి ఈ ఆహ్లాదకరమైన పోర్టును మాత్రం ప్రతి ఒక్కరూ సందర్శించే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ నాటికి ఈ పోర్టు నిర్మాణం జాతికి అంకితం చేయడంతో పాటు ఇతర దేశాల నుండి పడవలు ఇక్కడ లంగర వేసుకునేందుకు, సరుకులు రవాణాకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా సిద్ధమవుతాయి. ఏప్రిల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ పోర్టు జాతికి అంకితం అవుతుందని మాత్రం దువ్వాడ సింగ్ స్పష్టం చేస్తున్నారు. మూలపేట పోర్ట్ పరిసర ప్రాంతాల నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.